అంగిలేస్తాడు పైల్వాన్ అవుతాడు జిమ్కి వచ్చిన సుధీర్ మహేశ్వర్ తెలుసు కదా అదే అక్కడనే చాలాసార్లు చూసి ఇప్పుడు స్టార్ట్ చేసి సుధీర్ బాబు థ్యాంక్ యూ బాబు మా ఆమె యూత్ సోషల్ మీడియా ఆర్టీఐ యాక్టివిస్ట్ సుఖేనా మేడం స్మితా సబర్వాల్ గారికి, మరి రామగుండం మేయర్ మెంబరు రమేష్ గారికి, సుధీర్ రెడ్డి గారికి, నెల్లూరు నాయక్ గారికి జిల్లాగా కరీంనగర్ ఎంచుకొని వీడికి రావడం జరిగింది. ఘనమైనటువంటి స్వాగతం కలిగినటువంటి కలెక్టర్ గారికి, అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి సిఓ జిల్లా పరిషత్ సెక్రటరీలందరికీ పేరు పేరున, అడిషనల్ కలెక్టర్స్ ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది కేవలం ఒక రివ్యూ మీటింగ్ లాగానే, రివ్యూ మీటింగే. ఫైనాన్స్ కమిషన్ యొక్క బాధ్యతలు ఉన్నాయి. గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయి అవి తెలుసుకొని ఒక చక్కని రిపోర్టు ప్రభుత్వానికి అందజేసే బాధ్యత మా పైన ఉంది. మీకు అందరికీ తెలుసు 4 పాయింట్స్. ఒకటి, గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం. దానికి అనుగుణంగా 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ప్రతి రాష్ట్రానికి ఒక స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రజలకు అధికార వికేంద్రీకరణ జరిగి ఈ ప్రజాస్వామ్య ఫలాలు, అధికారాలు, విధులు, బాధ్యతలు ప్రజలందరూ భాగస్వాములై దాన్ని బలోపేతం చేయాలని, ఎక్కడో ఢిల్లీలో ఒక ప్రభుత్వం, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడితే ప్రజాస్వామ్యం పర్కులేట్ కాదు రావాలని ఈ ఫైనాన్స్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయటం, దీని ద్వారా ప్రజలను భాగస్వాములు చేయటం, ఆ 73, 74 సవరణని ఒక కుటుంబమైన పరిపాలన చేయటం కాదు, రిజర్వేషన్ రొటేషన్ చేయాలని, ఆర్థిక పరిపుష్టి జరుగుతుంది తప్ప గ్రామ పంచాయతీలు నిలబడవని భావించడం జరిగింది. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఆర్థికంగా బలోపేతం కావాలంటే 2 మార్గాలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు కావాలంటే 2 మార్గాలు. ఒకటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి గ్రాంట్స్, దాన్ని ఇందాక చెప్తా ఉన్నారు,
ఒక్కొక్క సంవత్సరం ఎట్లా వచ్చినాయి, ఎస్ఎఫ్సి నుంచి ఎట్లా వచ్చినాయి, రాష్ట్రం నుంచి ఎట్లా వచ్చినాయి, పార్టీ క్యాపిటల్ ఎట్లా వచ్చిందని చెప్తా ఉన్నారు. ఆ ఫిగర్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. వాటిని మేము క్రోడీకరించుకోవడం జరుగుతుంది. రాష్ట్రాలు ఇచ్చేటువంటి, కేంద్రాలు ఇచ్చేటువంటి నిధులు ఒకటైతే స్వయంగా మనం పరిపాలన సాగించాలంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి. కాబట్టి ఎప్పుడు డిపెండెన్స్ సిండ్రోమ్ నుంచి ఇండిపెండెంట్ సిండ్రోమ్కు ఈ సంస్థలు ఎదగాలంటే గ్రామాలలో కానీ మున్సిపాలిటీలలో కానీ మనకు అందుబాటులో ఉన్న అవకాశాలు, ఆర్థిక పరమైన ఎదుగుదలకు, ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి నిధులు ఏ ఏ రంగంలో తీసుకోవచ్చు, ఇంకా ఏ రంగంలో దాన్ని ఇంప్రూవ్ చేయవచ్చు. జస్ట్ మీరు కంపేర్ చేసుకోండి. రాష్ట్రం కూడా దాని నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, కేంద్రం నుంచి ఇస్తారా, కేంద్రం నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇంటర్నేషనల్ వేరే దేశాలు ఇస్తాయా? మనమే మన యొక్క ఆదాయాన్ని పెంపొందించుకొని ఆ ఆదాయం ద్వారా అభివృద్ధి కోసం మనం ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. అదే రకంగా పంచాయతీలు కూడా, మున్సిపాలిటీలు కూడా మన ఆదాయాన్ని పెంచుకొని ప్రభుత్వం ఇచ్చే చేయూతని తీసుకొని ఎదుగుదల కోసం పోవాల్సిన అవసరం ఉంది. దానికోసం అవసరమైనటువంటి సలహాలు, సూచనలు మీరు అందించాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి సిబ్బంది కానీ, జిల్లా పరిషత్లో పనిచేసే, మండల పరిషత్లో పనిచేసే సిబ్బంది కానీ, మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బంది కానీ నాలాగా కానీ నాకన్నా ఎక్కువ కూడా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ ఏరియా గ్రే ఏరియా ఉంది, ఏ ఏరియాలో ఇంకా మనం అభివృద్ధి చెందింపజేయవలసిన అవసరం ఉంది. గ్రాంట్స్ ఒక పక్క మేము కొట్లాడుతూ ఉంటాం, ప్లాన్ చేస్తూ ఉంటాం. ఏ మేరకు నిధులు ఇవ్వాలి, సర్కారు కేంద్రం ఎట్లు ఇవ్వాలి, రాష్ట్రం ఎట్లు ఇవ్వాలి అనే పాయింట్ మేము ఆలోచన చేస్తాం. దాని గురించి కాదు ఇక్కడ చర్చించాల్సింది. మనం ఇన్కమ్ జనరేట్ చేయాలంటే, మనం స్వయంగా కాళ్ళ మీద నిలబడాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉందో దాని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, దాని మీద మేము మీ సలహాలు అడుగుతాం. మీ యొక్క సలహాలు మేము క్రోడీకరించుకుంటాం. వాటిని మా రిపోర్ట్లో పొందుపరిచేటువంటి కార్యక్రమం చేసుకుంటాం. రెండవది, వచ్చిన నిధులను ఏ రంగాలలో ఖర్చు పెడుతున్నాం, ఏ రకంగా ఖర్చు పెడుతున్నాం, ఎంప్లాయీస్ మీద ఏమైనా ఖర్చు పెడుతున్నాం, అభివృద్ధి మీద ఏ రకం ఖర్చు పెడుతున్నాం, సంక్షేమం మీద ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎస్సీ ఎస్టీలకు ఉమెన్ డెవలప్మెంట్ కోసం ఎంత మేరకు మనం ఖర్చు పెడుతున్నాం, ఆదేశాలు ఏ రకంగా ఉన్నాయి, కలెక్టర్ గారికి విజ్ఞప్తి, ఆదేశాలు ఏ రకంగా ఉన్నాయి, వచ్చిన గ్రాంట్లు సద్వినియోగం జరుగుతూ ఉందా, ఆ రంగాలకు వెళ్తూ ఉన్నాయా లేదా, అది సక్రమంగా వెళ్తూ ఉన్నాయా లేదా అనేటువంటిది ఆలోచన చేయవలసింది. దాన్ని మీరు ఫ్రీక్వెంట్గా రివ్యూలలో కలెక్టర్ గారు చూసుకుంటూ ఉంటారని భావిస్తూ ఉన్నాను. అదే కాకుండా వచ్చిన నిధులను ఇంటర్వ్యూల్లో రివ్యూలు చేసుకుంటూ వాటిని సవరించేటువంటి కార్యక్రమానికి కూడా మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. ఈ 3 అంశాలు, ఇన్కమ్ జనరేట్ చేసుకోవటం, వచ్చిన నిధులను రంగాలకు పంచడం, మూడవది ఇబ్బంది కలగకుండా ఆడిట్ జరిగే కార్యక్రమంలో రివ్యూలు చేసుకోవటం జరగాలని కోరుతా ఉన్నాం. ఈ ఇన్కమ్ జనరేషన్లో 3-4 అంశాలు ఉంటాయి. మనకు ట్యాక్స్లు ఉన్నాయి, సెస్లు ఉన్నాయి, టోల్స్ ఉన్నాయి, మిగతా కార్యక్రమాలు ఉన్నాయి. ఏ రంగాల్లో మనం సరిగ్గా చేసుకోలేకపోతున్నాం అనేది కూడా మీరు సలహాలు ఇవ్వాలి. దానిలో నేను ఒకటి అడుగుతాను, హౌస్ ట్యాక్స్ అని అందరూ చెప్తూ ఉంటారు, దట్ ఈజ్ ఓకే. దాన్ని రెగ్యులర్ ఇంటర్వెల్లో కొంచెం మనము పెంచుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. ఏ పంచాయతీలు రెగ్యులర్ ఇంటర్వెల్లో పెంచుతున్నాయి, ఏ పంచాయతీలు పెంచలేక సైలెంట్గా ఉన్నాయి, వాటిని యాక్టివేట్ చేయడం ఎట్లా, ఏ పంచాయతీలు అసలే వసూలు చేస్తలేవు, ఆ పంచాయతీలను యాక్టివేట్ చేయడం ఎట్లా, దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ మధ్యకాలంలో చాలా పబ్లిసిటీ జరుగుతూ ఉంది. గ్రామాలలో కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు, పట్టణాల్లో అయితే ఊహకందనంత ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు, పబ్లిసిటీ జరుగుతూ ఉంది. అలాంటి వాటిలో మనము రెగ్యులర్గా ఎనుమరేట్ చేసి ఈ ప్రాంతాలలో, ఈ కరీంనగర్ టౌన్లోనో లేకుంటే పెద్దపల్లి టౌన్లోనో 100 పాయింట్స్ ఉన్నాయి ప్రచారం చేసేటువంటి. ఆ 100 పాయింట్స్ను మనం ఎనుమరేట్ చేసి 100లో
ఈ ఒక పండుగ జరుగుతూ ఉంటే లేకుంటే ఈ యొక్క మీటింగ్ జరుగుతూ ఉంటే ఎన్నిట్లో వాళ్ళు పెట్టారు, ఎన్నిట్లో మనకు డబ్బులు మనం అనుకున్న మేరకు వచ్చింది, రేట్ ఫిక్సేషన్, కలెక్షన్, జమ, ఈ మూడింటిని మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ చూడవలసిన అవసరం ఉంది. దాన్ని ఓవర్ వ్యూగా కలెక్టర్ గారు కూడా వాటిని రివ్యూ ఫ్రీక్వెంట్గా చేయవలసిన అవసరం ఉంది అనేటువంటి మాట. అదే రకంగా మార్కెట్లు ఉన్నాయి, పార్కింగ్ ప్లేస్లు ఉన్నాయి, ఇంకా అనేక ఇతరత్ర ఆదాయం ఉన్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. వాటిలో ఎక్కడన్నా మీకు తోచినది ఇంకా దానికి ఇలా చేయవచ్చు. నేను చెప్పింది జస్ట్ ఉదాహరణ, దానికి గంటల కొద్ది ఉపన్యాసం కాదు, జస్ట్ ఉదాహరణమే. దాన్ని ఇంకెక్కడ మనం ట్యాక్స్ వసూలు చేయకుండా మిగిలిపోతా ఉన్నాం అనేటువంటి ఆలోచన. దాంతో పాటుగా రిజిస్ట్రేషన్ ఫీ ఎట్లా అవుతుంది, సెంట్రల్ ఫీ ఎట్లా అవుతుందో, వచ్చే దానిలో ఏమన్నా కొంచెం ఇబ్బందులు జరుగుతూ ఉంటే ఉండొచ్చు, వాటిని కూడా దృష్టికి తీసుకురండి. వాటిని ఏ రకంగా సవరించాలనేటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది. అప్రోప్రియేషన్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా అప్రోప్రియేషన్ అవుతుందా లేదా, పంచాయతీలకు, మండలాలకు, జిల్లాలకు అప్రోప్రియేషన్ ఎట్లా జరుగుతూ ఉంది, అది కూడా చూడవలసిన అవసరం ఉంది అనేటువంటి మాట. ఇవన్నీ ఫండ్స్కు సంబంధించి. ఇక సెకండ్ పార్ట్లోకి వెళ్తే ఫంక్షన్కి సంబంధించి. ఫంక్షన్స్ గ్రామ పంచాయతీలో అనేక సేవలు జరుగుతూ ఉన్నాయి. ఎవర్ సిన్స్ ఫ్రమ్ ఇండిపెండెన్స్, హెల్త్లో కానీ, చైల్డ్ లేబర్ ఎరాడికేషన్లో కానీ, అంగన్వాడీ కేంద్రాలు నడపడంలో కానీ, అగ్రికల్చర్ విస్తరణ కార్యక్రమాలు కానీ, వెటనరీ సేవలు కానీ, కోఆపరేషన్ సంబంధించినటువంటి లోన్స్ ఇప్పించే కార్యక్రమాలు కానీ, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు కానీ, తర్వాత వృద్ధాప్య పెన్షన్లే కానీ, దాని తర్వాత ఇచ్చినటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి ఇతర అంశాలు, రేషన్ కార్డ్సే కానీ, ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటే అవి గ్రామ సభలో జరుగుతూ ఉన్నాయా లేవా, ఎక్కడెక్కడైతే లోపాలు జరుగుతూ ఉన్నాయి ఆ లోపాలను మనం ఏ రకంగా సవరించవచ్చు అనేటువంటి ఆలోచన. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి గతంలో మీరు చూసినారు, నిర్లక్ష్యానికి గురైనటువంటి గ్రామ పంచాయతీలు కనుక బలహీనపడితే, జిల్లాలు కనుక బలహీనపడితే ప్రజాస్వామ్యం బలంగా ఉండదు. అది నా పూర్తి నమ్మకం, నా వ్యక్తిగత విశ్వాసం. మీరు ఎంతమంది నమ్ముతారో నమ్మరో వేరు ఉంచడం, కానీ రాష్ట్రం బలంగా ఉండాలి అంటే జిల్లాలు బలంగా ఉండాలి, మండలాలు బలంగా ఉండాలి, గ్రామ పంచాయతీ బలంగా ఉన్నప్పుడే రాష్ట్రం టోటల్గా బలం ఉంటుంది. అన్ని రాష్ట్రాలు బలంగా ఉన్నప్పుడే దేశం బలంగా ఉంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య ప్రక్రియ బలంగా ఉండాలి. ప్రజాస్వామ్య ప్రక్రియ అంటే అధిక సంఖ్యలో జనం చురుగ్గా పాల్గొన్నప్పుడే ప్రజాస్వామ్య ఫలాలు సామాన్య మానవునికి అందుతాయి. అది నా విశ్వాసం, అది నానుడి కూడా, అది సైంటిస్ట్ చెప్పిన మాట. దానికోసమే మనం అధికంగా జరుగుతూ ఉన్నది, ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతూ ఉంది. వాటిని కూడా ఓవర్వ్యూ చేసుకోవడానికి పంచాయతీలు దానిలో ప్రమేయం ఉండాలన్నా ఉండద్దా. ఇప్పుడు నేను చెప్పినటువంటి 15-20 అంశాలలో మేము గ్రామాలలో జరుగుతున్నప్పుడు